హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్కి మన ఫేస్ అంతా జిడ్డుగా ట్యాన్ అయిపోయి చాలా పింపుల్స్ వచ్చేసి నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ ఇలా చాలా ఫేస్ చేస్తాం కదా. దానికి ఒక మంచి టిప్తో అయితే వచ్చానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఆరెంజ్ పీల్ ఇంకా మందారం పువ్వులను కూడా చక్కగా ఎండలో ఆరబెట్టుకున్నానండి. ఇక్కడ ఆరెంజ్ పీల్ కోసం మనం చెప్పక్కర్లేదు కదండి. మన ఫేస్కి మంచి గ్లో తెస్తుందండి. ఈ సమ్మర్లో కూడా మనకున్న జిడ్డు మొత్తం రిమూవ్ చేసి మన సన్టాన్ని ఇంకా పిగ్మెంటేషన్, నల్ల మచ్చలు, డీహైడ్రేట్ అవ్వకుండా చక్కగా గ్లోయింగ్ స్కిన్ కావాలంటే ఇలా ఆరెంజ్ పీల్ అనేది వాడతాం కదండి. అందరికీ తెలిసిందే కదా. నేనైతే మిక్సీ పట్టేసుకున్నానండి. చక్కగా ఎండిపోయాయి. నాకు మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా పౌడర్ అయితే రెడీ అయిందండి. దీన్ని ఇప్పుడు నేను జల్లించుకుంటానండి. స్మూత్ పౌడర్ నేను కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది చూడండి, జల్లెడ తీసుకుని చక్కగా పళ్ళెంలోకి జల్లించేసుకుంటున్నాను. అలాగే మందారం అయితే మన హెయిర్కే కాదండి, ఫేస్కి కూడా యాంటీ ఏజింగ్గా పనిచేస్తుందండి. చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయండి. దానివల్ల నేను మందారం పౌడర్ కూడా ఇక్కడ ఫేస్ ప్యాక్ లాగా యూస్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి ఎంత స్మూత్ పౌడర్ కలెక్ట్ అయిందో చూస్తున్నారు కదా. అలాగే మళ్ళీ నేను ఇంకొకసారి మిక్సీ పట్టుకుని మరలా పౌడర్ని అయితే కలెక్ట్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇది మళ్ళీ మిక్సీ అయితే వేసేసుకున్నాను. ఇదిగోండి, ఈ విధంగా మళ్ళీ జల్లించుకుని పౌడర్ అయితే కలెక్ట్ చేసుకుని ఈ విధంగా ఆరెంజ్ పీల్ పౌడర్ని నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. మార్కెట్లో కొనేవి ఎంతో కొంత మనకి కొంచెం డౌట్ అనేది ఉంటుంది కదండి. ఎంత ఆర్గానిక్గా తీస్తారని తెలిసినా కూడా ఏమో ఎందుకైనా మంచిది కెమికల్స్ ఏమైనా యూస్ చేస్తారేమో అని కొంచెం భయం ఉంటుంది. కాబట్టి మనకు అయినంతలో మనకి ఇది అవుతుంది, ఈ పని మనం చేసుకోగలం అనుకున్నంతలో నేనైతే ఇక్కడ ఆరెంజ్ పీల్ పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ నాకు గులాబీలు కూడా దొరికాయండి. నేను అంటే దీనికోసమని కొనలేదు. నేను దేవుడికని పువ్వులు కొనుక్కున్నప్పుడు నాకు ఇవి ఉండిపోయి ఇలా రేకల్లాగా అయిపోయాయి అన్నమాట. సరే ఇవి ఎలాగా ఉన్నాయి కదా అని చెప్పి నేను ఎండలో ఒక్క పూట పెడితే ఈ విధంగా నాకు మంచిగా ఎండిపోయాయండి. ఇక్కడ చూసారు కదా, మందారం కూడా ఇందులో కలిపేస్తున్నాను. ఎందుకంటే మందారం చాలా తక్కువ ఉందండి నా దగ్గర. అందుకని ఇందులో మొత్తం అన్నీ కలిపేసి పౌడర్ లాగా మిక్సీ పట్టుకుంటున్నానండి. చూస్తున్నారు కదా. ఇంకా దీన్ని జల్లించుకోకర్లేదండి. చూడండి ఎంత మెత్తని పౌడర్ లాగా అయితే రెడీ అయింది. ఇది చూడండి, బయటికి తీస్తుంటే గాలికి కూడా ఎగిరిపోతుంది, అంత మెత్తగా అయితే అయ్యిందండి. దీన్ని కూడా నేను ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కీరా తీసుకుంటున్నానండి. సమ్మర్ స్పెషల్ ఏంటంటే మనకి కీరాయే కదండి, మంచి కూలింగ్ ఏజెంట్. డీహైడ్రేట్ అవ్వకుండా మన బాడీనే కాదండి మన ఫేస్ని కూడా కాపాడుతుంది అనమాట. మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి ఇన్నర్గా కూడా కీరా జ్యూస్లు అవి తాగుతాము. ఈ సమ్మర్లో డీహైడ్రేట్ అయిపోతాం కదండి. అందుకని మన బాడీకి కాకుండా మన ఫేస్కి కూడా డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి మంచి మాయిశ్చరైజింగ్గా, మంచి కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది కీరా అనేది. అందుకని నేను కీరాని కూడా తెచ్చుకుని చక్కగా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని దీన్ని కూడా మిక్సీ పట్టుకుంటున్నానండి. వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేకుండానే మనకి మంచి వాటరింగ్ కంటెంట్ కదండి. మంచిగా నాకు జ్యూస్ లాగా అయితే మెత్తని జ్యూస్ లాగా రెడీ అయిపోయింది. దీన్ని నేను ఇంకా ఫిల్టర్ చేయట్లేదండి. చాలామంది ఫిల్టర్ చేసుకుని తీసుకుంటారు. నేను ఇంకా ఫిల్టర్ కూడా చేయట్లేదు. ఐస్ ట్రేలో దీన్ని స్టోర్ చేసుకుంటున్నానండి. చెప్పాను కదండి, ప్రతిదీ నేను ఐస్ ట్రేలోనే స్టోర్ చేసుకుంటాను. ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్టోర్ చేసేసుకుని కొంచెం వాటర్ అయితే నేను తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఫేస్ ప్యాక్ అనేది చూడండి, ఆరెంజ్ పీల్ పౌడర్ చక్కగా ఇంట్లో తయారు చేసుకున్నది. ఎటువంటి డౌట్ లేకుండా చక్కగా వాడుకోవచ్చు. ఇంత మంచిగా ఫ్లేవర్స్ అయితే తెలుస్తున్నాయండి నాకు. ఇంకా రోజ్ పౌడరు ఇక్కడ చూడండి ఈ కంటైనర్లో పెట్టుకున్నాను. హైబిస్కస్ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసాను. ఇంకా ఇంట్లో కిచెన్లో ఈజీగా దొరికే వరిపిండి ఇంకా శనగపిండి అండి. ఇవి లేకుండా మనకు కిచెన్లో ఉండదు కదండి. ఇవి రెండు కూడా యాడ్ చేసుకుని ఇక్కడ నేను ఇప్పుడు కీరా జ్యూస్ తీసుకున్నాను కదండి, ఆ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం రోజ్ వాటర్ కూడా కలుపుకొని మనకి కన్సిస్టెన్సీ
ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకుంటున్నాను. అంతేనండి, ఎంతో మంచి చక్కని రిజల్ట్ వచ్చే ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఫేస్కి మీరు ఫస్ట్గా అప్లై చేసే ముందు మంచిగా ఫేస్ వాష్ చేసేసుకుని ఆ తర్వాత దీన్ని ముందుగా ఫేస్కి పెట్టుకుని చక్కగా ముందు రబ్ చేసుకోండి. ఫేస్ అంతా కూడా రబ్ చేసుకుని ఆ తర్వాత అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని ఒక 20 to 30 మినిట్స్ వరకు కూడా వదిలేసి ఆ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుని ఇంకా సోప్ పెట్టద్దండి. ఇది నైట్ టైం చేస్తే మాత్రం మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఏదైనా మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకుని పడుకుని మార్నింగ్కి చూడండి, మీకు ఆ డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది. నేను ఇప్పుడు ఇలా చేతికి పెట్టుకున్నప్పుడే నాకు చల్లగా తగులుతుందండి. ఆ కీరా మంచి కూలింగ్ ఏజెంట్ కదండి, చల్లగా అనిపించింది నాకు. అలాంటిది ఫేస్కి పెట్టుకుంటే ఇంకెంత చల్లగా ఉంటుందో మీకు చెప్పక్కర్లేదు కదండి. చూసారు కదా, ఈ విధంగా ముందుగా రబ్ చేసుకుని ఆ తర్వాత పెట్టుకుని ఒక 20 to 30 మినిట్స్ ఉంచుకుని తర్వాత వాటర్తో వాష్ చేసేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.